దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు అయితే చాలా క్లియర్గా నివేదించారు. ఇక కనీసం అంబులెన్స్ను కూడా పిలవలేదని, ఇక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని కూడా తెలిపారు. అంటే ఆ విధంగా ఎంత కర్కశంగా వ్యవహరించారు వాళ్ళు అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతోంది. ఎలాంటి ఉపశమన చర్యలు కూడా తీసుకోకుండా సింగయ్యను రోడ్డు పక్కన వదిలిపెట్టేశారు. నిజంగా చెప్పాలంటే ఈడ్చి పక్కన ముళ్ళ పొదల్లో వేశారు. ఈ మాట అక్కడ అనకపోయినప్పటికీ కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే అక్కడ దృశ్యాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఆ సింగయ్యను కారు కింద నుంచి లాగేసి పక్కన పడేసినటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఇక ఈ అంశాలను పూర్తిగా పరిశీలిస్తే కనుక డ్రైవర్ దూకుడుగా నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు కారులో ఉన్న పిటిషనర్లు సహకరించారని అర్థమవుతోందంటూ కూడా చాలా క్లియర్గా తెలిపారు. ఇక వారు ప్రేరేపించడం ప్రోత్సహించడం వల్లే డ్రైవర్ ఇలా వ్యవహరించారా అనేది దర్యాప్తులో తేలాల్సిన అంశం అంటూ కూడా చాలా క్లియర్గా దమ్మాలపాటి చెప్పడం జరిగింది. అంటే ప్రేరేపించడం అంటే చంపు అని చెప్పడం కాదు. ఆ విధంగా జరిగినా కానీ వెళ్ళిపో పర్లేదు ఏదైతే అది కానీ వెళ్ళిపో ఏం కాదు అని ఈ విధంగా ప్రేరేపించడం, ముందుకెళ్ళిపోవడం. ఎందుకంటే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా అందులో కూర్చున్న వాళ్ళు కూడా దిగిపోవాలి, కారును పక్కన పెట్టాలి, ఆర్టీఏ వాళ్ళకు కావచ్చు లేదంటే పోలీసులకు ఎవరికో ఇన్ఫామ్ చేయాలి రోడ్డు ప్రమాదం జరిగింది ఈ విధంగా ఉందని. కానీ దాంట్లో బాధ్యత గల గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు కూర్చున్నారు. మరి ఏమి ప్రజల ప్రాణాలపైన చట్టాలపైన ఏం గౌరవం ఉంది వాళ్ళకు ఈ విధంగా చేయడం? అందుకే వాళ్ళపైన కూడా సెక్షన్లు శిక్షలు కూడా ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇక కాన్వాయ్లోని మరొక వాహనం ఢీకొని సింగయ్య మరణించినట్లు మొదటి రోజు ఒక చిత్రీకరించే ప్రయత్నం చేశారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదైతే సిఐ గారు దీనికి సంబంధించి అంటే ఎస్పీ గారు మాట్లాడారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారేమో అనే చర్చ ఇంకోవైపు. ఇక ఘటన జరిగిన తర్వాత దానిని కప్పిపుచ్చేందుకు కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా స్ప్రెడ్ చేశారు అనేది కూడా ఏజీ గారు కూడా కోర్టుకు నివేదించడం జరిగింది. ఇక ఘటన జరిగిన రోజు ఎస్పీ ఒక ప్రకటన చేశారని, ఆ తర్వాత దర్యాప్తులో తేలిన వివరాలన్నీ అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారంటూ కూడా పిటిషనర్లు వాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరికాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఘటనకు తమను బాధ్యులను చేయడానికి వీల్లేదంటూ ఇటు వాహనం నడిపిన డ్రైవర్దే బాధ్యత అంటూ కూడా ఏదైతే తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా. ఇక వాహన ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారిని కూడా ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయంటూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయంటూ కూడా ఏజీ గారు చెప్పడం జరిగింది. ఇక ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం, కారులోని ఇతరుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతుందంటూ కూడా కోర్టు దృష్టికి చాలా క్లియర్గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇలా జరుగుతుంది అని తెలుసు. ఎందుకు అనంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ యాక్ట్ 30ని తీసుకొచ్చి ముఖ్యంగా ఏం చెప్పారు అప్పుడు, దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఆ యాక్ట్లో ఉంది. అంటే 30ని అనుసరించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మున్సిపాలిటీ, పంచాయతీ రోడ్లపై బహిరంగ సభల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని అధికారులను ఆదేశించిందని, ఈ ఉత్తర్వుల ద్వారా పరోక్షంగా సభలు, రోడ్ షోల నిర్వహణను నిషేధిస్తోందని అన్నారు. సభలు, రోడ్ షోల నిర్వహణ అసలు ఎలాంటి అనుమతి అవసరం లేదు. సెక్షన్ 30 అమల్లో ఉండగా సమావేశాల నిర్వహణకు అనుమతి కోరితే పోలీసులు అప్పటి పరిస్థితులను అనుగుణంగా షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలి అంటూ కూడా సెక్షన్ 32లో కూడా చెప్పారు. అంటే 30 యాక్ట్ తెచ్చారు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీలు రోడ్లపైకి రాకుండా ఏమని చెప్పారు, ఎక్కడెక్కడ పూర్తిగా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, మున్సిపాలిటీ, పంచాయతీ రోడ్లపై బహిరంగ సభలకు నిర్వహణ అనుమతి ఇవ్వొద్దు అంటూ కూడా తెచ్చారు. అంటే ఎందుకు, ఒకవేళ నిజంగానే ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు ఇబ్బంది కావద్దు అని తెచ్చుంటే కనుక మరి ఇట్లాంటివి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా. ఇప్పుడు ఆ చట్టాన్ని అప్పుడు తెచ్చారు కదా, ప్రస్తుతం ఇంప్లిమెంట్ కావట్లేదు. ఆ చట్టాన్ని తీసేసినప్పటికీ కూడా ఇలా జరుగుతుంది అని తెలిసిన వ్యక్తే ఈ విధంగా రావడం కావాలని చేయడమే కదా. అంటే ఏదో గొడవ సృష్టించే ప్రయత్నమే కదా. అదొకటి. లేదు అప్పుడు సదుద్దేశంతోనే తెచ్చారనుకుంటే మరి ఇప్పుడు కూడా ఈయన చేసింది కూడా తప్పే కదా అనే చర్చ ఒకవైపు. లేదు అప్పుడు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికే తెచ్చాము అని అనుకుంటే కనుక మరి ఆ విధంగా ఆయన కక్ష సాధింపు చర్యలు అప్పుడు కనిపించేవి. సో నిజంగా ఇప్పుడు చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా వైసీపీలో చాలా క్లియర్గా చర్చ జరుగుతోంది. అంటే మనం అనుకునేదే 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోతుంది అనే సామెత ఎట్లాగైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ, ఈడీ తర్వాత ఎన్నో కేసులు కూడా నమోదైన పరిస్థితి, తర్వాత అన్ని నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. సో ఇన్ని కేసులు ఉన్నాయి.
సో నిజంగా చెప్పాలంటే అన్నీ ఏ ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ కావచ్చు, శాండ్, ల్యాండ్, వైన్ చూసినా కానీ ఆ మూలాలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మరి మా అన్న ఈ కేసులో అరెస్ట్ అవుతారా, మరి దీంట్లో ఏ2గా ఉన్నారు, అన్నిట్లలో ఏమని కదా మా అన్న అనేది కూడా వైసీపీలో చర్చ. ఇందులో అరెస్ట్ కాబోతున్నారేమో, అవుతారేమో. సో ఇంత అంటే ఇన్ని కేసులు పెట్టుకొని చివరికి దీంట్లో అరెస్ట్ కావాల్సి వస్తోంది అనేది కూడా వైసీపీలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసాం వల్లభనేని వంశీ ఆయన పైన జడ్జి వైఫ్ను ఏదైతే భార్యకు సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా చేయడం, ఆ తర్వాత ఆ కేసు ఉంది, తర్వాత మట్టి ఇసుక దీనికి సంబంధించిన కేసులు ఉన్నాయి, ఎన్నో కేసులు. అంతెందుకు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలు ఇష్టానుసారంగా అప్పటి ప్రతిపక్ష పార్టీలపైన ఆ కేసులున్నాయి, ఎన్నో కేసులున్నాయి. కానీ ఆయన ఏదో టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి 30 పైన ఉన్నటువంటి నంబర్ ఆయనది ఆ కేసులో. సో దాంట్లో ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తిని కిడ్నాప్ అనే అంశం మీద ఇన్ని నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి, ఆ తర్వాత పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లతో ఆయన ఈ బయటకు వస్తున్నారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. అప్పుడే ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఈ అంశంలో ఖచ్చితంగా మరి పోయే లోపలికి వెళ్ళే అవకాశం ఉందా అనే చర్చ వైసీపీలోనే జరుగుతోంది. ఎందుకంటే ఎమ్మెల్సీలు దాదాపుగా 7-8 మంది బయటకు వెళ్ళిపోయారు. తర్వాత రాజ్యసభ సభ్యులు ఇప్పటికి 4 ఖాళీ అయిపోయారు. ఇప్పుడున్న 10 మంది జగన్మోహన్ రెడ్డితో పాటు 11. అంటే ఆ 10 మందిలో చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారంట. మరి ఇప్పుడు అన్న కనుక ఒకవేళ ఇట్లాంటి సంఘటన జరిగి లోపలికి పోతే కనుక మరి పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే అందుకే వచ్చి మీటింగులు పెట్టుకుంటా ఉన్నారు ఈ మధ్య. ఆ శ్రేణులతో తర్వాత కార్యకర్తలతో మీటింగులు అంటూ కూడా ఈ మధ్య హడావిడి చేస్తూ ఉన్నారు. ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను. కానీ ప్రజలు ఏదైతే ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా నమ్మే పరిస్థితి లేదు. మరి రేపు పొద్దున ఏదైనా జరిగితే పార్టీ పరిస్థితి ఏంటి? ఇంకా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా పార్టీని భూస్థాపితం చేస్తామని ఏదైతే గతం నుంచి చెప్తా ఉన్నారో అదే జరగబోతోందని వైసీపీలోనే చర్చ. ఎందుకంటే తల్లి లేదు చూసుకోవడానికి, చెల్లి లేదు పార్టీని చూసుకోవడానికి, మరి ఎవరు చూసుకుంటారు? ఎందుకంటే సజ్జల కూడా ఆయన చెప్తా ఉన్నారు 2-3 నెలల్లో నేను కూడా లోపలికి పోతానని చెప్పేసి. అంబడి కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంట్లు, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. ఆ గోవిందప్ప ఆయన కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా పార్టీ ఖాళీ అవుతోంది. పార్టీ ముఖ్య నేత కూడా మరి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇంకా పార్టీ పోయినట్టే, పార్టీ ఇంకా రాష్ట్రంలో ఉండదు అనే చర్చ జరుగుతోంది వైసీపీలో. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. సో కానీ ఈ కేసుకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా దీంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షార్హులు అనేది